ఏదైతే తెలంగాణలో కాల్ ట్యాపింగ్ విషయం రేవంత్ రెడ్డి గారు బయటపెట్టారో, ఆ తర్వాత కేసీఆర్ గారు జైలుకి పంపించాలనే ఆరోపణలు వచ్చినాయో, దానిలో భాగంగానే సమంత గారికి నా చైతన్య విడిపోవడానికి కారణం కూడా ఈ కాల్ ట్యాపింగ్ అనేది విషయం అయితే కొంచెం దుమారం లేపుతుంది. ఎందుకంటే ఇప్పుడు హీరోగా ఆయన చాలా సినిమాలు చేశాడు. సమంత గారు హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది. ఎందుకంటే చాలా హీరోలతో అయితే ర్యాపో మెయింటైన్ చేస్తారు అలానే సమంత గారు. ఎందుకంటే దాని ముందు ప్రభుదేవతోటి మ్యారేజ్ దాకా వెళ్ళి వెనక్కి రావడం, ఆ తర్వాత అన్నీ చాలా చాలా రకాలు జరిగినాయి, మనం అన్నీ చూసాము. సమంత గారు కూడా చాలా సినిమాలు చేశారు. అలాంటి కొన్ని డేటింగ్లని రకరకాలు ఉంటాయి కదా, అప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్న అవన్నీ అయితే రికార్డ్స్ ఉంటాయి. అలానే నా చైతన్య గారు చాలామంది హీరోయిన్లతో అయితే మనం పనిచేయడం చూసాం. వాళ్ళతో కూడా ర్యాపో మెయింటైన్ చేస్తారు, డేటింగ్లు అంటారు, చాటింగ్లు అంటారు, అన్నీ జరుగుతాయి. కాబట్టి అవన్నీ అయితే ట్యాపింగ్ జరిగినట్టయితే ఆరోపణలు జరుగుతున్నాయి. మరి ఆ ట్యాపింగ్ తీసుకెళ్ళి మరి నా చైతన్య గారు తీసుకున్నారా, లేకుంటే సమంతకి ఇచ్చారా? ఎవరైతే ఇచ్చారు కానీ ఎవరైతే డబ్బులు పెట్టే తీసుకుంటారు. అది లక్షల్లోనే కోట్లలోనే ఉంటుంది వ్యాపారం. మరి అలాంటి ట్యాపింగ్ మరి ఏ విషయం బయటపడింది తెలియదు కానీ వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఈ కాల్ ట్యాపింగ్ అని అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇది ఆరోపణలు మాత్రమే, ఎంతవరకు వాస్తవం తెలియదు. నేను అనుకోవటం కాల్ ట్యాపింగ్ వల్ల వాళ్ళు విడిపోయారని నేను అనుకోను. ఎందుకంటే సమంత గారు అంతకుముందు చేసిన సినిమాలు, ఎందుకంటే ఒక హీరోయిన్కి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటి అనేది నాగ చైతన్యకి తెలుసు. నాగ చైతన్యకి అలానే హీరో ఎలా ఉంటారు, హీరోయిన్లు అయితే ఎలా ఉంటారు అనేది సమంతకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి పెళ్లి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రూమర్స్ వల్ల ఇడిపోయారని అయితే నేనైతే అనుకోను. వాళ్ళు బలంగా అయితే నాకు తెలిసి నాగార్జున నా చైతన్య నాకు తెలిసి ఏదైతే ఆమె మ్యారేజ్ తర్వాత రంగస్థలం మూవీ వచ్చిందో, మంచి డీసెంట్గా మంచి డ్రెస్ వేసుకొని మంచిగా మజిలీ లాంటి సినిమా వచ్చిందో ఆ టైప్ క్యారెక్టర్ చేయమన్నారు. కానీ సడన్గా ఫ్యామిలీ మ్యాన్ 2లో బట్టలు ఇప్పుకొని షార్ట్లు వేసుకొని తిరిగేయాల్సిన అవసరం అయితే కనిపించలేదు. అది కొంచెం అభ్యంతరం పెట్టినట్టు తెలుస్తుంది. అప్పుడే వచ్చింది ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమె మరీ ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ చేసినట్టే తెలిసింది. ఆమె ఎక్స్పోజ్ చేయకపోయినా జనాలు అయితే చూస్తారు నాకు తెలిసి. ఎందుకంటే రంగస్థలం కానీ మజిలీ కానీ మనం మంచిగానే అలరించింది. ఆ తర్వాత బేబీ కానీ ఓ బేబీ కానీ ఆ సినిమా కానీ మంచిగానే అలరించింది, డీసెంట్గానే యాక్ట్ చేసింది. అలాంటి సినిమాలు తీసుకుంటే బాగుండి అనిపించింది. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ 2 తీయడంతో యాక్చువల్గా అది ఓటీటీ ప్లాట్ఫామ్ కాబట్టి ఓటీటీ అంటే తెలిసిందే కదా, కొంచెం ఏ కంటెంట్ సీన్స్ అయితే కనబడతాయి. రీసెంట్గా తమన్నా కూడా డైరెక్ట్గానే తీయడం చూసాం మనమైతే బట్టలు లేకుండానే. ఇలా అయితే కొంచెం డబ్బు కోసం అయితే చేస్తూ ఉంటారు. సమంత ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మ్యారేజ్ అయిన తర్వాత అయితే సినిమాలు తీయొద్దని అయితే వాళ్ళు చెప్పుంటారు కానీ ఓవర్ ఎక్స్పోజ్ చేయకుండా డీసెంట్ సినిమాలు అయితే ఎంచుకోమని చెప్పుంటారు. కానీ ఆమె అయితే వినలేదు, కొంచెం ఎక్స్పోజ్ అయితే చేసింది. దాని మూలంగా విడిపోయి ఉండొచ్చు. కానీ ఈ కాల్ ట్యాపింగ్ వ్యవహారం అయితే మళ్ళీ బయటకు వచ్చి రచ్చరచ్చ నడుస్తుంది. మరి ఎవరైతే ఈ పుకార్లు అయిపోయారో కానీ నేనైతే దానివల్ల అయితే అనుకోవట్లేదు. కానీ కాల్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా చాలా పెద్ద నేరం అది. ఎందుకంటే అది దేశ భద్రతకు సంబంధించింది. ఎందుకంటే కాల్ ట్యాపింగ్ చేయనుకుండదు. వీళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు రేపు పొద్దున్న ప్రధానమంత్రి కాల్ రికార్డ్స్ కూడా తీసుకుంటారు, హోంమంత్రి కూడా తీసుకుంటారు. దేశ రక్షణకు సంబంధించిన ఇవి కూడా చాలా ఉంటాయి. కాబట్టి అది చాలా నేరం. ఎందుకంటే కాల్ ట్యాపింగ్ అనేది అందరి దగ్గర చేయడానికి లేదు. ఎందుకంటే కొంతమంది చేయాల్సి ఉంటుంది, పోలీసులు కానీ లేకుంటే సైబర్ క్రైమ్లు. పోలీసులు కూడా అందరు కాదు, కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళకే ఉంటుంది ఆ పర్మిషను. అలానే మిలిటరీకి సంబంధించి ఏదన్నా గూఢచార్యానికి సంబంధించి అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అలానే దేశ రక్షణ కోసం చేస్తారు. ఉగ్రవాదులు ఏదైనా చర్యలు చేస్తుంటే దాని గురించి ట్యాపింగ్ చేస్తారు తప్ప ఇటుకైతే ట్యాపింగ్ చేయడానికి ఉండదు. మరి చూద్దాం, మరి ప్రస్తుతానికి అయితే ఈ రచ్చ అయితే నడుస్తుంది. ఇది ఎప్పుడు ముగింపు పలికిద్దో చూద్దాం.